సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవుడికే చెందునుగాక. మనస్ఫూర్తిగా స్పష్టంగా స్వచ్ఛంగా ఉత్సాహంగా విజయంగా మరోసారి చెప్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావము దేవాది దేవుడికే చెందునుగాక. రైట్. గత కొద్ది కాలములో దేవుని యొక్క సమక్షంలో ఆత్మరూపమైనటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారముగా ధర్మశాస్త్రము అంటే పదార్థాలు మాత్రమే కాదు, ఇది మొత్తము ధర్మశాస్త్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దానిని అనుసరించి నడవటానికి, అదే శరీరాన్ని ధరించుకుని మనకు ఒక రాజమార్గాన్ని, దేవుణ్ణి కలుసుకోవటానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుని యొక్క ఉనికి మనకెవరికి కూడా సాధ్యం కాదు తెలుసుకోవటం. ఎందుకంటే ఆయన ఉన్నతుడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, మనం చిన్న చిన్న గులకరావడం అయితే ఆయన హిమాలయ పర్వతం అంత దేవుడికి స్తోత్రం కలుగును. నిజానికి కొండల మీద ఉండే దేవుడు మన దేవుడే, కానీ కొండల మీద కూర్చుంటే మనం ఎక్కలేమని ఆయన కొండ కిందకి దిగొచ్చిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును. మీ అందరికీ తెలుసు, పేతురు, యాకోబు, యోహాను తీసుకుని పర్వతం మీదకి వెళ్ళి తన నిజ స్వరూపాన్ని, పరలోకంలో తను ఎలా ఉంటారో తన ఒరిజినల్ రూపాన్ని వారి ముగ్గురికి చూపిస్తే పేతురు కొంచెం ఆవేశపడి అన్నారు, ఇక్కడే కట్టేస్తాను గుడి, ఇక్కడే పర్ణశాల ఏర్పాటు చేసేసుకుందాం, మీరు కిందకి దిగొద్దు, ఇక్కడే ఉండిపోతామంటే ప్రభు అన్నారు, నేను కొండల మీద కూర్చుని పూజలు అందుకోవడానికి రాలేదు, కొండ కింద ఉన్న బాధపడుతున్న బిడ్డల కోసమే నేను వచ్చాను అని. ఆవిడ ఒక బిడ్డ కొండ కింద బాధపడుతున్నాడు, ఓ తండ్రి తన కొడుకు విషయంలో. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ సన్నివేశం అంతా మనం చూస్తాం. కొండ దిగి వచ్చేటప్పటికి బాధపడుతున్న ప్రజలు ఆయనకి కనపడతారు. అంటే నిజానికి కొండల మీద ఉండే దేవుడు, కొండంత దేవుడు మన ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ కొండల మీద ఉండేటువంటి, అందుకే బైబిల్ గ్రంథంలో సీనాయి పర్వతం, హోరేబు పర్వతం, అరారతు పర్వతం, ఈ పర్వతాలన్నీ కూడా దేవుని నివాస స్థలాలే. సీనాయి పర్వతం మీదే, సీనాయి పర్వతం అన్నా హోరేబు పర్వతం అన్నా ఒకటే. ఆ పర్వతం మీదే దేవుని యొక్క ప్రత్యక్షత, మోషేకి దేవునితో సంబంధ బాంధవ్యాలు ఆ పర్వతం మీదే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ గులకరాళ్ళు ఆ పర్వతాన్ని చేరుకోవటం అంతా తేలికైన విషయం ఏమి కాదు. కాబట్టి ఆ పర్వతం ఏమైందంటే గులకరాయి మీద ఉన్న ప్రేమతోటి గులకరాయి స్థాయికి దిగిపోయింది. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రేమ ఏ స్థాయికైనా దింపుద్ది, ప్రేమ ఏ స్థితికైనా దింపుద్ది. ఎవరి మీద అయితే మనం ప్రేమ కలిగి ఉన్నామో వారి కొరకు మనం ఏ స్థాయికైనా దిగిపోవలసి వచ్చేటట్లు చేసేది ప్రేమ మాత్రమే. అది ఇంకా పవిత్రమైన ప్రేమ అయితే తను ప్రేమించే వారి కోసం అర్పించుకోవటంలో కూడా సంతోషమే. ప్రభు అంటారు, నా ప్రాణాన్ని ఇచ్చేసాను, ఇంకివ్వటానికి నా దగ్గర ఇంకేమైనా ఉంటే అది కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. ఈ అంశం మీకు కావాలంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి మీరు చదువుకుంటా వెళితే ఆయన నీకేమేమి ఇచ్చేసారో నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఈ సత్యాలు మనం గుర్తెరగాలి, ఈ మార్గంలోనే మనం నడవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అన్నారు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అన్నారు, మీరేమి కొత్తగా ఈ క్రైస్తవ సమాజంలో మీరు కొత్తగా చేయాల్సినట్టు ఏమీ లేదు. నా కుమారుడు భూమి మీద పంపించాను, మీ విషయంలో అనేకమైనటువంటి శోధనలో యాతనలో పడి ఒక మంచి మార్గాన్ని నా కుమారుడు ద్వారా ఏర్పాటు చేశాను.
నా కుమారుడు యొక్క అడుగుజాడలు మీరు నడిస్తే చాలు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి మనకి ఎలా నడవాలో తెలియదు అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే నడిచి చూపించిన ప్రభువు మన ముందు ఉన్నారు. కాబట్టి మనం ఇంకా నడవలసింది ఏంటంటే ఆయన అడుగుజాడల్లోనే నడవాలి. ఆయన ఉద్దేశాలే మనం నెరవేర్చాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, గతంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ధర్మశాస్త్రం, ఈ బైబిల్ అక్షర రూపంలో ఉంది. ఈ అక్షర రూపంలో ఉన్నది ఏం చేద్దంటే మనం చంపుద్ది. ఇది మనం చంపుద్ది మీకు తెలుసలేదు, కానీ ఆత్మ రూపంలో ఉన్నది మనం బతికిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే దీని ప్రకారం మనం నడవకపోతే ఇది మనం చంపుద్ది. అక్షరం చంపుద్ది, ఆత్మ బతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దీని ప్రకారం మనం నడవలేదనుకుంటే మనం చనిపోవడానికి శాపగ్రస్తులం అవుతాం. కానీ ఇదే ఏమైందంటే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరం ధరించుకుని మన మధ్యలోకి వచ్చేసింది. ఎప్పుడు మనం దీన్ని ఎలా చేతితో పట్టుకుంటున్నామో ఇది ప్రాణం పోసుకుని యేసయ్య రూపంలో మన మధ్యలో ఉంది. ఇప్పుడు దాన్ని యోహాన్ అంటారు. మీరు చదివితే ఆయన రాసిన శుభవార్తలోను, ఆయన రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోను, ఆయన రాసిన శుభవార్త మొదటి అధ్యాయంలో ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై చేతులతో ముట్టుకోవటానికి, కన్నుతో చూడటానికి కూడా మన మధ్యలో ప్రత్యక్షమైపోయింది. మనం ఇప్పుడు ఇంకా బ్రతకాల్సిన అవసరం లేదు అని రాయబడి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరము కూడా ఆయన ఏదైతే మనకు బోధించారో, ఏదైతే చేసి చూపించారో దానిని చేయడానికి సంఘంగా కూడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని దేవుడు కొనుక్కోవటంలో, సంఘాన్ని దేవుడు కట్టుకోవటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికే, యేసుని మనం లోకానికి చూపించడానికే సంఘంగా మనం కూడుకున్నాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ప్రత్యక్షపు గుడారం 3 భాగాలు ఎలా ఉందో, యేసు ప్రభు కూడా 3 భాగాలు. ఆ గుడారమే శరీరాన్ని ధరించుకుని, ఆ ధర్మశాస్త్రమే శరీరాన్ని ధరించుకుని, ఆ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమే శరీరాన్ని ధరించుకుని, ఆ పరిశుద్ధమైనటువంటి వాక్యమే శరీరాన్ని ధరించుకుని మన మధ్యలోకి వచ్చేసింది. మన మీద ఉన్న ప్రేమతోటి. ఇప్పుడు మనం అన్నిటికంటే కూడా దీనికంటే కూడా, ధర్మశాస్త్రం కంటే కూడా, గుడి కంటే కూడా, ఈ ప్రపంచంలో ఉన్న దేనికంటే కూడా మన ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభువుకి మాత్రమే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇది విడిచిపెట్టి మనం మరింత దేన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు, దేన్ని ఎక్కువగా మనం అనుసరించకూడదు. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, రైట్. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే గుడారపు సేవా క్రమాన్ని గురించి, ఆ గుడారంలో ఉన్న ఒక్కొక్క ఆత్మ సంబంధమైనటువంటి వస్తువుల గురించి, దానిలో దాగి ఉన్న పరమార్థాన్ని, దాని ద్వారా దేవుడు సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ వస్తువు ద్వారా సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు: శరీరము, ఆవరణము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. శరీరము, జీవము, ఆత్మ, ఇవి క్రమం అన్నమాట. ఈ క్రమంలో మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలి. మొదటిగా మనం నేర్చుకున్నాం శరీరానికి సంబంధించి, అదే బలిపీఠం గురించి నేర్చుకున్నాం. రెండోది గంగాళం గురించి నేర్చుకున్నాం. బలిపీఠకు సమర్పణ గురించి నేర్చుకున్నాం. గంగాళపు శుద్ధీకరణ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు శరీరాన్ని దాటిన స్థితిలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనసుకి, బుద్ధికి మనం ప్రయాణమై వచ్చాం. అదే రెండో స్థలమైనటువంటి పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో ముఖ్యంగా 3 వస్తువులు ఉన్నాయి అనుకున్నాం. మొదటిది దీపస్తంభము, దానికి ఎదురుగా సన్నిధి రొట్టెల వల్ల, ఆ రెండింటికి కుడి ప్రక్కన, ఆ రెండింటికి అడ్డు తెర పక్కన ధూపవేదిక. ఈ దీపక స్తంభము దేనికి గుర్తుగా ఉందంటే బైబిల్లో అభిషేకానికి గుర్తుగా ఉంది, ఆత్మ అభిషేకానికి గుర్తుగా ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉంది. ఎలాగంటారంటే తైలం ఉంటే తప్ప దీపం ఎలగదు, ఆత్మ ఉంటే తప్ప ఈ ఆత్మ దీపం, పరిశుద్ధాత్మ ఉంటే తప్ప ఈ ఆత్మ దీపం అనేటువంటిది వెలగదు అనే పరమార్థం. ఆత్మ అభిషేకానికి గుర్తుగా ఈ దీపక స్తంభం ఉన్నది. దానికి ఎదురుగా ఉన్న 12 రొట్టెలు, 6 రొట్టెలు
2 దొంతలుగా 2 వరుసలుగా పేర్చబడి ఉంటాయి. అవి అందులో సేవ చేసేటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు భుజించడానికి అది జీవాహారం, నేనే జీవాహారం అని ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క రొట్టె నిజమైనటువంటి ఆహారానికి సాదృశ్యంగా. ఇక్కడ మర్మం ఏంటంటే 7 వస్తువుల్లో ఈ ప్రత్యక్ష గుడారం 3 భాగాల్లో 7 వస్తువులు ఉన్నాయి. 7 వస్తువు యేసయ్యకే సాదృశ్యంగా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ప్రతి వస్తువు కూడా యేసు ప్రభుకే సాదృశ్యంగా ఉంది. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సన్నిధి రొట్టెల తర్వాత అడ్డు తెరకి ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న అడ్డు తెర ఏదైతే ఉందో అడ్డు తెర దాటి అహరోను కూడా ముందుకు వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా కేవలం పాప ప్రాయశ్చిత్త దినాన మాత్రమే. లేవికాండం 16వ అధ్యాయం ఏ రోజు అది, ఆ రోజు ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బతుకుతాడు, ఎలా వెళ్తే చచ్చిపోతాడు, ఎవరెవరి పాపాల కోసం వెళ్ళాలి, ఎవరెవరి పాపాల కోసం ఏ యజ్ఞాలు చేయాలి, ఆ క్రమమంతా కూడా లేవికాండం 16వ అధ్యాయంలో వివరంగా రాయబడి ఉంది. ఆ క్రతువులు, ఆ యజ్ఞాలలో ఆ బలులన్నీ చేసిన తర్వాత మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ఒక్కరోజు మాత్రమే పాప ప్రాయశ్చిత్త దినము. ఇశ్రాయేలు పాపాలన్నీ సంవత్సరం మొత్తంలో చేసిన ఇశ్రాయేలు పాపాలన్నీ మన మీద రివర్స్ అవ్వకుండా, వాటి ఎఫెక్ట్ మన మీద లేకుండా వాటిని కప్పి ఉంచే రోజు, అది తీసేసే రోజు కాదు. ఎందుకంటే అహరోను తీసేయలేడు. బాగా అర్థం చేసుకోండి. తీసేయగలిగే సమర్థత ప్రధాన యాజకుడైన యేసు ప్రభువుకి మాత్రమే ఉంది. వీడేం చేయగలుగుతాడంటే కేవలం నాకు అప్పగించబడిన ఈ గొర్రెల మీద ఉన్న వాళ్ళ దోషం వల్ల వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష ఏదన్నా ఉంటే, పాపం ఏదన్నా ఉంటే, ఆ పాపం వాళ్ళని కలిసినా సరే ఆ విషయం వాళ్ళకి ఎక్కకుండా మాత్రం ఆపగలదే తప్ప చావకుండా మాత్రం ఆపలేడు. ఆ పాపాన్ని తీయలేడు, విషయాన్ని తీయలేడు. పాపాన్ని తీయగలిగే సమర్థత ప్రధాన యాజకుడైన యేసు ప్రభువుకి మాత్రమే ఉంది. మరి ఈ అహరోను ఏం చేసేవాడంటే ఆ పాపాలను ఏం చేసేవాడంటే కప్పి ఉంచేవాడు. దానిని పాప ప్రాయశ్చిత్తం అంటే కాఫర్ అంటారు. కాఫర్ అంటే అర్థం ఏంటంటే పాపాలని లెక్కోకుండా అంటే కప్పి ఉంచడం. ఇశ్రాయేలు చేసిన పాపాలు ఇశ్రాయేలు మీద కాటు వేయకోకుండా ఆ రోజున ఈ అహరోను ఏం చేసేవాడంటే కప్పి ఉంచేవాడు. కానీ యేసు ప్రభు అలా చేయాల. ఏమన్నారు ఆయన తూర్పుకు పడమర ఎంత దూరమో మీకును మీ పాపములకు అంటే అంత దూరంగా తీసుకెళ్లారు. మీరు బైబిల్ అంతట్లో చెప్పండి, నేను ఒక పాపం చేశాను అనుకోండి, నా పాపం పూర్తిగా లేకుండా చేయాలి. అసలు బైబిల్లో నేను ఆయన పాదాల మీద పడి ఏడ్చి బతిమాలుకున్నా సరే ఆయన ఏం చేశారంటే ఆ పాపాన్ని నా మీద నన్ను కరవకుండా, నన్ను చంపేయకుండా పాపానికి అడ్డు పెట్టారు. అంతే. ఒకవేళ నేను మళ్ళీ పడిపోతే ఖచ్చితంగా నన్ను వదిలిపెడుతున్నాయి. ఆ పాపాన్ని మాత్రం వదిలిపెడతారు. అందుకే బైబిల్ ఎక్కడ కూడా పాపాలు పూర్తిగా తీసేసుకోలేదు. అవి ఏంటంటే దూరంగా తీసుకెళ్ళాడు అంతే. కాబట్టి మన బుద్ధి ఎటువంటిదో మనకు తెలీదు. మళ్ళా పడిపోవచ్చు, చేసినది మళ్ళా తిరిగి రావచ్చు. కాబట్టి ఈ సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పాపం నుంచి ఉచితంగా విడిపించగలిగేటువంటి వాడు ఆ తీర్పు రోజున మాత్రం అప్పటి వరకు మా పవిత్రంగా జీవించగలిగాం. ఈ మర్మాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ ధూప వేదిక మనం చేసేటువంటి లేదా మన తరఫున ప్రభుత్వ యేసుక్రీస్తు వారి తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వం నుండి, ఆయన పాదాల దగ్గర నుండి, ఆయన కరుణాపీఠం దగ్గర నుండి మన నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తము నిత్యము విజ్ఞాపన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన చేసిన ప్రార్థన మన నిమిత్తం ఎంత గొప్పగా చేశారో అదే ప్రార్థన ఆయన అక్కడ నుండి కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన చేసే ప్రార్థనకి మనం చేసే ప్రార్థనకి సాదృశ్యంగా ధూప వేదిక. ఆ ధూప వేదికలో మనం ఈ కోలాన్ని సాంబ్రాన్ని వేసినప్పుడు ఒక్కసారిగా పొగ ఎలా వచ్చి అవతల పక్క కరుణాపీఠం మీద నిబంధన మందస్సు మీద తండ్రైన దేవుడు కూర్చొని ఉంటే ఈ పొగ తెల్లగా వెళ్ళి ఆయన మీద పడినప్పుడు దాన్ని ఆయన ఏమని రాసింది, ఆఘ్రాణించి అంటే ఆస్వాదిస్తున్నాడు. అంటే మనం చేసే ప్రార్థనకి ఆయన ఉబ్బి తప్పిపోతున్నారు, ఆయన సంతోషపడుతున్నారు. అంటే ఈ దీపం వెలుగుతున్నంత శక్తి, ఈ ధూప వేదిక వెలుగుతున్నంత
ఉన్నంతసేపు ఇందులో గోడము సాంబ్రాణి ఆ ప్రార్థన అలా ఇగిసిపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు అనేటువంటి దానికి సాదృశ్యంగా ఈ ధూప వేదిక ఉంది. ఇక్కడ 3 వస్తువులు, అక్కడ ఒక 3 వస్తువులు. ఇది ఆరంభంలో ద్వారము, బలిపీఠము, గంగాళము. అయ్యో 3 వస్తువులు. ఇక్కడున్న 3 వస్తువులు ధూప వేదిక, దానికి ఎదురుగా ఈ సన్నిధి రొట్టెల వల్ల, దాని ప్రక్కన ధూప వేదిక. ఈ 3 వస్తువులు, 6 వస్తువులు. లాస్ట్ వస్తువు సేమ్ ఇదే ఆకారంలో ఉంటుంది. మీ బైబిల్లో చూస్తే ఇదే ఆకారంలో ఉంటుంది. లాస్ట్ వస్తువు బైబిల్లో 7వ వస్తువు, దాని పేరే అంటారా మందసము. మందసము అంటే బాక్స్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఒక పెట్టె. అది ఎటువంటి పెట్టె అంటే ఈ పెట్టె మీద ఇటో దేవదూత, ఇటో దేవదూత రెక్కలు చాచి ఉంటాయి. తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశం నుంచి అగ్ని రూపంలో దిగి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడే ఆయన కరుణ పెట్ట ఉంటుంది. ఇక్కడ నుంచి మాట్లాడారు మోషేతో దేవుడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ దాకా రావాల్సిందే. అంటే ఎక్కడ దాకా రావాల్సిందంటే శరీరాన్ని దాటాలి, మనస్సును దాటాలి, బుద్ధిని దాటాలి, ఆత్మలోకి రావాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ, నువ్వు ఆత్మ. కాబట్టి ఆత్మే ఆత్మని తెలుసుకోగలుగుద్ది. కాబట్టి ఆత్మతోనే ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆత్మలోనే ఆత్మ సంబంధాన్ని పోగొట్టుకుంది. కాబట్టి బాగా అర్థం చేసుకుంటుంది. ఎంత గొప్ప అయినా అయస్కాంతం చేత ఆకర్షించబడుతుంది. మీరు చూసారు అప్పుడప్పుడు ఆ రోడ్లో అడుగుంటా వచ్చేవాడు పెద్ద ఆటోలు పట్టుకుని చివరి పెద్ద సుబ్బలాగా ఉంటుంది. అది పెట్టుకుని ఇట్లా ఇట్లా అనుకుంటా వస్తారు ఈయన. ఎందుకంటే ఆ ఇసుకలో ఉన్నటువంటి ఇనుప ముక్కలన్నీ దానికి అంటుకుంటాయి. ఆ ఇనుప ముక్కలన్నీ కూడా ఆడు పోగేసుకుని అమ్ముకుంటారు. మీరు చూస్తే అంటే ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడినట్లు దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత ఆకర్షించబడాలి. అయితే కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ఇనుము మీద ఇసుక పట్టింది అనుకోండి, ఆ ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడదు. కానీ ఇనుము అయస్కాంతం చేత ఆకర్షించబడకుండా ఉండలేదు. ఆ రెండు ఖచ్చితంగా ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. అయినా ఆకర్షించుకోవటం లేదు అంటే అర్థం ఏంటంటే ఏదో పొర కమ్మింది, ఏదో అడ్డు తెర ఉన్నది, ఏదో కమ్మేసింది, దాన్ని తొలగించుకోవాలి. అది అహంకారం కావచ్చు, అది దుష్టత్వం కావచ్చు, అది పాపం కావచ్చు, మరొకటి. అది తెలుసుకుని దాన్ని తొలగించుకుంటే తప్ప దేవుని చేత మనం ఆకర్షించబడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పెళ్లి దాకా మనం చేరుకుంటే మన భక్తి పరిపూర్ణమైనట్టు, ఆత్మ దాకా మనం చేరుకుంటే మన భక్తి పరిపూర్ణమైనట్టు. అప్పటి వరకు మనం ఎవరు పరిపూర్ణము ఆమె కాదు. దీని లోపలే 3 వస్తువులు ఉంటాయి. ఒకటి దేవుడు స్వత వెలుగుతో రాసినటువంటి 2 రాజ్యపరకులు ధర్మశాస్త్రం దీంట్లో ఉంటుంది. మోషే రాసినటువంటి 5 పుస్తకాలు ఉన్నాయి చూసారా? ఏది ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దాన్ని మోషే ధర్మశాస్త్రం అంటారు. అది ఆయన రాసి పూర్తి చేసిన తర్వాత ఈ పక్కనెట్టాడు ఆయన. దేవుడు రాసిన 10 ఆజ్ఞల్ని 2 పలకలు తెచ్చి ఇందులో పెట్టారు ఆయన. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం క్లియర్గా చదువుకోండి. ఇందులో పెట్టారు ఆయన. దేవుడు ధర్మశాస్త్రం ఇందులో పెట్టారు, మోషే ధర్మశాస్త్రమో పక్కన పెట్టబడింది. ఎందుకని అంటారు? మోషే ధర్మశాస్త్రం యేసు ప్రభు వచ్చినప్పుడు కొలస్సీ 2వ అధ్యాయంలో చెప్పబడినట్లు సిలువ మీద మోషే ధర్మశాస్త్రం మనకు అట్లయినా ఉందో మనం చేయలేము ఆ ఆజ్ఞలు. అందుకని మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. దేవుడి ధర్మశాస్త్రం కొట్టివేయబడటం అనేది జరగదు. దేవుడి ధర్మశాస్త్రం కొట్టివేయబడాలంటే దేవుడిని కూడా కొట్టివేయబడాలి. ఎందుకంటే దేవుడు మనలాంటి కాదు. దేవుడు ఒక మాట చెప్పారంటే ఆయన 3 కాలాలకే సంబంధించిందే చెప్తారు. కాబట్టి అందుకే దేవుని ధర్మశాస్త్రం స్థిరమైంది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం మన పాదాలకు, మన జీవితానికి వెలుగు. కాబట్టి అది ఇందులో భద్రం చేయబడి ఉన్నది. దాని మీద ఆయన కూర్చుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కుమారుడైనటువంటి 40 సంవత్సరాలు కొయ్యలిగించలేదు, 40 సంవత్సరాలు బోర్లు తవ్వలేదు, 40 సంవత్సరాలు నూతులు తవ్వలేదు. ఒక బండ నుంచి నీళ్లు, పరలోకం నుంచి మన్నాని వాడు భుజించారు. ఆ జీవాహారం పైనుంచి వచ్చిన ఆహారం మన్నా, పైనుంచి వచ్చిన వాడు యేసు ప్రభువుకి నా దగ్గర ఉన్న దాహము, నా దగ్గర ఉన్న ఆహారము మీరు తింటే మీకు ఇంకా ఆకలి లేదు, మీకు ఇంకా దాహము లేదు. ఆ ఆహారమే
మన్నా రూపంలో ఇందులో ఉన్నారు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇందులో ధర్మశాస్త్రం ఉంది, ఇందులో ఇంకేముందంటే యేసు ప్రభువుకి సాదృశ్యమైనటువంటి మన్నా పాత్ర కూడా ఇందులో ఉన్నది. ఇంకొకటి ఏముందంటే లాస్ట్గా అహరోను గారి చేతి కర్ర ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చిగిరించిన అహరోను చేతి కర్ర. ఆ కర్ర నిజంగా ఏదైనా ఒకటి చెట్టు నుంచి వేరైతే చచ్చిపోవాలి, కానీ కర్ర వేరైంది, చెట్టు నుంచి వేరే ఒకటి ఇందులో ఉంది. కానీ అది ఎలా ఉందో తెలుసా? వేరే అయ్యింది కానీ అది బతికే ఉంది, అది చిగురించే ఉంది. అంటే దాని అర్థం ఈ లోకం నుంచి మనం వేరైనా సరే ఆయన బిడ్డలుగా భూమి మీద మనం ఉంటే కనుక మనం ఎప్పటికీ చిగురిస్తూనే ఉంటాం, మనం ఎప్పటికీ బ్రతికే ఉంటాం అంటానికి సాదృశ్యంగా అహరోను చేతి కర్ర 3 వస్తువులు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దాకా చేరుకున్న వాడికి ముక్తి, ఇక్కడ దాకా చేరుకున్న వాడికి మోక్షం, ఇక్కడ దాకా చేరుకోవడానికి ప్రభు అనేకమైనటువంటి వస్తువుల ద్వారా మనకి జ్ఞానాన్ని బోధించడానికి ఈ ప్రత్యక్ష గుడారంలో రకరకాల వస్తువులు పెట్టారు. 3వ వస్తువు గురించి మనం మాట్లాడుకొచ్చున్నాం. ఆ 3వ వస్తువు ఏంటది? దీపపు స్తంభం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దీపస్తంభం గురించి నేను 3 వారాల నుంచి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, కానీ మా ఇంట్లో వెలుగు లేదు. ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, మరి ఉన్నాయన్న సంగతి తెలుసు. వాటిని నేను అనుభవించాలంటే, వాటిని నేను చూడాలంటే అవి నాకు కనబడాలి. అవి నాకు కనబడాలంటే నా ఇంట్లో ఏముండాలి? వెలుగు ఉండాలి. ప్రత్యక్షపు గుడారంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దానిపైన ఒక తెర కమ్మేసి ఉండదు, దాని లోపల ఒక్క కిటికీ కూడా ఉండదు, ఒకే ఒకటి ఉండదు వెలిగించేది. అదేంటి అంటే దీపస్తంభం మాత్రమే. అది వెలిగితేనే అక్కడ ఏముందో కనపడదు, అది వెలిగితేనే అక్కడ అహరోను పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైన వెలిగే కందులో లేదు. కాబట్టి ఇక్కడ సత్యం ఏంటంటే, ఈ దీపస్తంభం అనేటువంటిది అక్కడ ఉన్న అన్ని వస్తువుల కంటే కూడా ముఖ్యమైనది. ఒకవేళ అన్ని వస్తువులు దీనికంటే విలువైనవి కావచ్చు, అవి కనపడాలంటే ఈ వెలుగు ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈ దీపస్తంభం గురించి దేవుడు చాలా ఎక్కువ రాయించారు బైబిల్లో. అందుకే 2-3 వారాల నుంచి ప్రభు చిత్రంతో నెక్స్ట్ వీక్తో నేను పూర్తి చేస్తాను ఈ దీపస్తంభానికి సంబంధించి. ఈ వారం ఈ దీపపు స్తంభం ద్వారా, దీనిని హిబ్రీ భాషలో వెలువరా అంటారు. ఈ దీపపు స్తంభం ద్వారా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మనకి ఏం బోధించాలనుకుంటున్నారు, ఈ దీపస్తంభంలో దాగున్న రహస్యాలు ఏంటి, ఇందులో ఏమేమి దాగి ఉన్నాయంటే, దీపస్తంభంలో ఒకటి అర్థం చేసుకోండి, సంఘం ఏం చేయాలి. సంఘం ఏం చేద్దామని దేవుడు సంఘాన్ని తన రక్తంతో, అపోస్తుల కార్యాలు 20:28లో చెప్పబడింది, తన స్వరక్తంతో ఆయన మనల్ని కొడుకున్నారు. అలాగే నిర్గమకాండం 19 మీరు చదివితే, ఈ లోకంలో ఉన్న అన్ని జాతుల నుంచి నన్ను ప్రత్యేకపరుచుకున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ఏదో చేయడానికే ప్రత్యేకపరుచుకున్నారు. ఆయన ఉద్దేశం ఏదో నెరవేర్చడానికే సంఘం ఉంది తప్ప మన కట్టుబాట్లు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి సంఘము లేదు. ఒకవేళ అలా కనుక మనం ప్రవర్తించినట్లయితే అది ఆయన ముసుగేసుకున్నటువంటి దాని పనులు చేసే సంఘమే తప్ప ఆయన పనులు చేసే సంఘం ఎంత మాత్రము దేని ముసుగేసుకుని, దేవుని ముసుగు పనులు అవి దెయ్యాన్ని బాగా అర్థం చేసుకోండి. దేవుని వైపు నడక, దెయ్యపు వైపు మనస్సు. ప్రమాదం కాదా? దేవుని వైపు నడక, దెయ్యం వైపు మనస్సు చాలా ప్రమాదం. ఎందుకంటే నడక మనకి ఉపయోగం ఇవ్వదు. మన లోపల మన ఆలోచన, మన మనస్సు ద్వారా మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో బాగా అర్థం చేసుకోండి. ఈ మర్మాల గురించి ఈ దీపస్తంభంలో రాయబడినటువంటి దీపపు స్తంభము ద్వారా మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు నేను మీతో మాట్లాడే. ఒకటి, సంఘం చేయాల్సిందేంటి, సంఘం అంటే ఏంటి. రెండోది ఏంటంటే సువార్త సేవ. దేవుడి ఉద్దేశం సంఘము ద్వారా దేవుడు చేయాలనుకున్నది ఏంటి, కానీ చేస్తున్నది ఏంటి, దేవుడు ఆశించింది ఏంటి, సంఘం చేస్తున్నది ఏంటి, ఏం చేయాలని దేవుడు సంఘాన్ని కట్టుకున్నారు, సంఘం ఏం చేస్తున్నారు. లేఖనానుసారం, పరిశుద్ధ వాక్యానుసారం ప్రభు యొక్క అడుగుజాడలో సంఘం నడుస్తుందా,
ప్రభు కోరుకున్నట్టు, ప్రభు ఆశించినట్టు, ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చేటట్లుగా సంఘం ఈ రోజున ఉందా అనే అంశం ఈ మెనోరా, ఈ దీపోత్సవం ఎందుకు కట్టారో, ఈ దీపపు స్తంభాన్ని దేవుడు 40 ఈసెలు అంటే 100 కేజీలు, 40 ఈసెలు అంటే ఎన్ని కేజీలు? 100 కేజీల బంగారంతో, బంగారం చెప్పలా బైబిల్లో, మేలిమి బంగారంతో. అర్థమవుతుంది, మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు కామాల పురుషులతో సహా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు చెప్పినట్టు మనం అనుసరించి ఆచరించగలిగితేనే తప్ప అది దేవుని సంఘం. లేకపోతే కనుక ఇంటి పేరు కస్తూరి వారి ఇంటి లోపల గర్భిలాల కంపు, పేరు క్రీస్తు సంఘము, పేరు దేవుని సంఘము పుట్టిదే, లోపల జరిగేది ఏంటి? ఇది ముఖ్యం మనం అర్థం చేసుకోవాల్సింది. ఎటువంటి బంగారముతోటి? మేలిమి. 3 వాక్యాలు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. లేవి ఖండం చక్కగా, ఎవరు దయచేసి విసుగు చెందవద్దు, ఎందుకంటే సత్యము మనుషులను స్వతంత్రులుగా చేయను, సత్యమందు వారిని ప్రతిష్ట చేయి అని తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టారు? ప్రతిష్ట చేయడం అంటే గుడి కట్టిన తర్వాత, గర్భగుడి కట్టిన తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్ళి, ఈరోజు విగ్రహ ప్రతిష్ట అంటారు. అంటే విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బయట పెట్టరు, ఆవరణలో పెట్టరు, లేకపోతే మామూలు గుడిలో పెట్టరు, గర్భగుడిలో పెడతారు, లోపల పెడతారు. తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ పెట్టబోయే ప్రభు వేడుకున్నారు తెలుసా? మనల్ని ఎక్కడ వెళ్ళిపోయేటప్పుడు తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు తండ్రి అయిన దేవుడికి మన తరపున ప్రభు చేసిన ప్రార్థన ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఒక్క నిమిషం ఆగుదాం. సత్యము మైక్ దయచేసారు చెల్లెలు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయటువంటి అర్థం ఏమో చెప్పారు. తీసుకెళ్ళి పెట్టడం. ఎక్కడ పెట్టమంటున్నారు మనల్ని? ఆయన లోకం నుంచి మనం ప్రత్యేకపరుచుకున్నది ఎందుకో తెలుసా? సత్యములో పెట్టడానికి. ఇంతకీ సత్యం అనగానేమి? ఎవరు అడిగేది మాట? సత్యము. ఈ మాట ఎవరు అడిగారు? ఇదే ప్రశ్న. మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటిది నా బాధ్యత కాదు, ఎవరికి వారి వ్యక్తిగత బాధ్యత. దేవుణ్ణి తెలుసుకుని ఆరాధించాలి, దేవుడి గురించి తెలుసుకుని ఆరాధించాలి. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి లాగా మీరు అవుతారు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి లాగా మీరు అవుతారు. బాగా అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఆరాధించేవాడే అవుతాడు. ఇంకోటి పేరెంట్ని పొట్టిగా ఉంటారు. వాళ్ళ మేనంటే టైం అన్నారంటే అల్లు అర్జున్ ఆరాధించేవాడు ఎట్లా ఉంటారు, చిరంజీవిని ఆరాధించేవాడు ఇంకోలాగా ఉంటారు, యేసును ఆరాధించేవారు యేసులాగా ఉంటారు. ఎవరి యాటిట్యూడ్ వాడు పొందుకుంటారు, ఎవరి మేనరిజం వాడు పొందుకుంటారు. వాళ్ళు ఎలా జీవించారో నేను అలా జీవించాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఎలా జీవించారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ ఎట్లా చేశాడు పుష్ప సినిమాలో అట్లా చేస్తారు అంటున్నారు. కానీ దేవుని సంఘంలో యేసయ్య ఏం చేశారో అదే చేస్తారు. దేవుని మీద దేవుని ఆరాధించేవారు ఎవరు దేవుని ఆరాధిస్తున్నారో దానికి లాగా అవుతారు, అంతే. బాగా అర్థం చేసుకోండి. దేవుని ఆరాధించడం అనేటువంటిది సేవకుల కర్తవ్యం కాదు, అందరి కర్తవ్యం. ఎవరి ఆత్మరక్షణ వారిదే, ఎవరి బాప్తిసం వారిదే, ఎవరి వారి మనసు కూడా వారిదే. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. సత్యం అనగానేమి అని ఒకడు బైబిల్లో ప్రశ్న వేశారు. ఎవరిని వేసారో తెలుసా? యేసు ప్రభుని వేశారు. యేసుడు ఎవరు? సత్యం అనగానేమని ప్రశ్న వేసింది ఎవరు? బ్రదర్ ఏదో చెప్పారు, నాకు అర్థం కాదు. ఆఖరిసరిగా సిలువ శిక్ష విధించేటప్పుడు పిలాతు వేశాడు ప్రశ్న యేసు ప్రభు. సత్యం అనగానేమి? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాను అన్నాడు యేసయ్య.
మనోడికి సత్యం అంటే ఏంటో అర్థం అవ్వాలి పిలాతుకి. అప్పుడు సత్యం అనగానేమి అన్నారు యేసు ప్రభు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు మా బ్రదర్ పేరంటే శ్రీకాంత్ గారు, మీ పేరేంటి? ఈ అడిగినోడు ఎవడు మూర్ఖుడైతే తప్పెట్టాడు. ఏమని అడుగుతున్నాను? శ్రీకాంత్ గారు మీ పేరేంటని అడుగుతున్నానంటే నేను మూర్ఖుడైతే ఓ పక్క శ్రీకాంత్ గారు పిలిచాక సత్యం అనగానేమని ఎవరిని అడుగుతున్నారు? అది అసలు విషయం. నేనే సత్యము, నేనే మార్గం ఎత్తుగా అనుకుంటున్నాను. ఏ సత్యం అనగానేమని మరి ఎవరిని అడుగుతున్నారు? సత్యాన్ని అడుగుతుంటే ఏం చెప్పుద్ది సత్యం? అందుకే వదలు తేబడిన గొర్రెలాగా ఈయన చెప్పిన రాసరా శ్రీకాంత్ గారు మీ పేరేంటని, మీ పేరు కలవబట్టే కదా నేను శ్రీకాంత్ గారు అన్నదే. సత్యం అనగానేమని సత్యాన్ని ఎదురుగా పెట్టుకుని అడిగితే అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే ఆ 12లో వెళ్ళిపోయేటప్పుడు నన్ను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూమి మీద పంపించావు కదా, సత్యమును కొంతమంది నేను సంపాదించుకున్నాను, నువ్వేం చేయాలో తెలుసా తండ్రి అయిన దేవా? సత్యములో వారిని ప్రతిష్ఠ చేయము, తెచ్చి ఎక్కడెక్కమంటున్నారంటే లోకంలోంచి తెచ్చేసి సత్యంలో పెట్టు అంటే నాలో పెట్టు. సత్యమనగా యేసయ్యే. కాబట్టి మనం దేంతో ఉండాలంటే యేసులో ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చి? లోకంలో వచ్చి. అక్కడే చదువుతారు మనం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీవు నన్ను ఒక్క నిమిషం ఎక్కడికి పంపాలి? మనల్ని ఎక్కడికి పంపాలి? భూమిలోకి, లోకంలోకి. ఆయన సత్యమందు ప్రతిష్ఠించబడిన ఆయన చేత వెలిగించబడే దీపాలు ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం కిందకి వెళ్ళాలా? కొండ మీదకి వెళ్ళాలా? నలుగురికి వెలుగు చూపించడానికి వెళ్ళాలా? కొంచెం కిందకి వెళ్ళాలా? నేను వాళ్ళని సత్యంలోంచి ఎన్నుకొని నాలో ప్రతిష్ఠించుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎట్టయితే లోకంలోకి పంపావో నా తరపున వాళ్ళని లోకంలోకి పంపు అంటే ఏం చేయాలి? మనం ఏంటి? తండ్రి అయిన దేవుడి గురించి ప్రభు ఎట్లా చెప్పారో ప్రభువుని గురించి మనం లోకానికి అలా చెప్పడానికి మనం కోరుకున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మరి అదే జరుగుతుంది ఈ రోజున. అదో గమనించారా? ఆ ప్రార్థన ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి క్షుణ్ణంగా చదివి చూడండి. ఎన్ని మర్మాలు ఉన్నాయో మనకు అక్కడ అర్థమవుతుంది. ఆయన ఏం చేయమన్నారో సంఘం ఏం చేస్తారు. ఆయన సంఘం పట్ల ఆయన ఉద్దేశం ఏంటో, సంఘం ఉద్దేశం ఏంటో. ఇక్కడ ఈ ప్రస్తావన నేను ఎందుకు తెచ్చానంటే సంఘం అన్నది ఎందుకంటే దేవుడి ఉద్దేశాలు నెరవేర్చడానికే, దేవుడు కోరుకున్నది జరిగించడానికే సంఘం ఉంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటారేమో సత్యమందు వారిని ప్రతిష్ఠ, నీ వాక్యమే సత్యం, మళ్ళీ వాక్యమే యేసు ప్రభువే. కాబట్టి మనం ఉండాల్సింది ఎవరిలోనంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని అది ధరించుకోవాల్సి. తెల్లబట్ట ధరించుకోవడం తేలిక, కానీ క్రీస్తును ధరించుకోవడం కష్టం. ధరించుకోవాలి. కాబట్టి ఈ సత్యం మనం ఏం చేయాలంటే తండ్రి అయిన దేవుడు అడ్రస్ యేసు ప్రభు లోకానికి ఎట్లా తెలియచేశారో యేసు ప్రభు అడ్రస్ లోకానికి మనం తెలియచేయడానికి మనం కోరుకున్నాడు. మనం తండ్రి దేవుడి తరపున ప్రభు ఎట్లా పనిచేశారో ప్రభు తరపున మనం లోకంలో పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఇది నిజమైన సేవ, ఇది నిజమైన దేవుని ఉద్దేశం. ఇది చేయడానికి నిన్ను ఆయన కోరుకున్నారు. ఈ సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ మెనోరా ద్వారా, ఈ దీపస్తంభం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారనే అంశాన్ని నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒకసారి 3 భాగం ఒకసారి మళ్ళీ చదువు. లేవీకాండం 24వ అధ్యాయం జగజగ మొదటి 4వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగూ అంటే చెప్పారు. ఎవరెవరితో చెప్పారు అంటే డైరెక్ట్ గా చెప్పింది ఎవరు? దేవుడే చెప్పారు. ప్రవక్తలు ఎవరు చెప్పాలి? దేవుడే చెప్తున్నారు. కాబట్టి అది బలమైందా బలహీనమైందా? దాన్ని ఏమైనా మనం సవరించవచ్చా? ఉన్నది ఉన్నట్టే పాటించాలా? ఎందుకంటారా? మాట్లాడింది ఎవరు? దేవుడే మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడే మాట్లాడుతున్నారు. నిజంగా దేవుని సంఘం యొక్క లక్షణం ఏంటంటే దేవుడు మాట్లాడింది ఏకం లాక్కోకుండా
అనుసరించగలిగే సంఘమే దేవుని సంఘం. పాస్ట్ మాట్లాడిన దాని మీద మీరు మీటింగ్ పెట్టవచ్చు, సంఘ పెద్ద మాట్లాడిన దాని మీద అవునా కాదా మీరు చర్చించుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడిన దాని మీద మాత్రం మీరు ఎవరు కూడా చేద్దామా పొద్దా అనే ఆలోచన రాకూడదు, అవునా కాదా అనే ఆలోచన రాకూడదు, ఇది నిజమా అనే ఆలోచన మీకు రాకూడదు. వద్దేమైపోతాం చెప్పండి, వద్దేమైపోతాం? ఏ విధమైనటువంటి విచారణ లేకుండా చచ్చిపోతాం. మీరు దేవుని ఆజ్ఞాపించని వేరొకటికి మీరు చేయడం వల్ల మీరు ఇద్దరు చచ్చిపోయారు అన్నారు. ఆహరణ కొడుకులేదు. బాగా అర్థం చేసుకోండి. యెహోవా తండ్రి దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఒక ఆజ్ఞ, దాన్ని మనం మీరకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును. ఒకవేళ మీరు ఏమవుతుందో తెలుసా? ఏ విచారణ లేకుండా, ఏ డ్రైవ్స్ లేకుండా, ఏ వాయిదాలు లేకుండా కారణం అడగకుండా చంపేస్తారు. రెండు, ఒకటి విశ్రాంతి దినము కోవలేరుకుంటే చంపారు. రెండోది ఆయన ఆజ్ఞ మీరితే కూడా చంపారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు జనం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి మన భాషలో చెప్పాలంటే ఆ తండ్రి అయిన దేవుడు. ఉదాహరణ, నేను తండ్రి అయిన దేవుడు, ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువా, లేదా ఇది యాజకుడు, మీరు విశ్వాసులు. ఈ యాజకుడు ఈ తండ్రి ఏం చెప్తే అది చెప్పాలి. ఇదేమి ఇదేమో మాట్లాడతా, ఇదేం మాట్లాడాలి, ఇవేం మాట్లాడితే ఇది అదే మాట్లాడాలి. అంతే కదా? నా చేతిలో నేను ఎట్లా చెప్తే అట్లా ఇదేది ఇది. ఆయన చేతిలో ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేవాడు ఈడు. అట్లా ఉంటేనే అది సేవకుడు. వ్యాపారం చెప్తాడు, ఖచ్చితంగా చచ్చిపోతాడు. అందుకే ప్రభు చెప్పారు, మీలో అనేకులు సేవకులు కావచ్చు, చచ్చిపోతారు. నా చేతులు ఇది ఎట్లా పని చేస్తుందో ఆయన చేతిలో నేను అట్లా పని చేస్తే తప్ప. ఒక్కొక్కసారి ఆయన చేతిలో నేను పని చేస్తున్నప్పుడు, నేను ఆయన చెప్పమన్నది నేను మీకు చెప్తున్నప్పుడు మీకు నొప్పిగా అనిపించవచ్చు, మీకు బాధగా అనిపించవచ్చు. అయినా మీ వల్ల నేను చచ్చిపోను. మీకు నొప్పి కలిగేటట్లు నేను మాట్లాడితే మీకు నా మీద కోపం కలిగినట్టు మాత్రాన నేను చచ్చిపోను. కానీ నా వల్ల ఆయనకు నొప్పి కలిగితే మాత్రం నేను చచ్చిపోను. ఏమర్థమైంది మీకు? నా వల్ల ఆయన ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. బాగా అర్థం చేసుకోండి. మీ వల్ల నేను ఇబ్బంది పడినా నష్టమే ఉండదు. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి. మీరు లోకానికి మీరు అలాగే ఉన్నారు. మీ వల్ల లోకం ఇబ్బంది పడవచ్చు, కానీ జాగ్రత్తగా నా రివర్స్లో చెప్పాను. లోకం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు, కానీ మీ వల్ల లోకం ఇబ్బంది పడకూడదు. ఇది క్రైస్తవుడి యొక్క గొప్ప లక్షణం. అర్థమవుతుందా? మీకు మర్మం అర్థమై ఉండవచ్చు. దీపోత్సవం గురించి మాట్లాడుతున్నాం. చదువు బాబు. ఎలా ఉండాలి? అలా గుర్తుపెట్టుకోండి. నిత్యము కంటిన్యూగా వెలగాలి. ప్రదీపము అంటే చదివేతండి ఒకసారి. నాలుగో వచ్చు. జాగ్రత్తగా వెళ్ళండి. తర్వాత వాక్యం చదువుకుందాం. దీపవృక్షం అంటే మీ అందరికీ తెలుసు కదా, నిలువుగా దాన్ని ఏ కారణము అన్నారు బైబిల్. దీని వివరణ మీకు కావాలంటే నిర్గమాకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి తర్వాత చదవండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుంచి. మనమే ఉన్నాం కాబట్టి జాగ్రత్తమైన కొంచెం నిలువుగా ఉండేటువంటి ఏ కాండము అని ఉంటుంది. ఏ మన భాషలో కూడా ఒకే కాండము. ఇటు నుంచి ఒకటి, మధ్యలో ఇంకొకటి, మళ్ళా ఒకటి, ఇటు మూడు, ఇటు మూడు, మొత్తం 6 కొమ్మలు. ఈ నిలువు కాండము ఏ కాండముతోటి ఈ పక్క నుంచి వచ్చినటువంటి ప్రకాండములు అన్నారు. జాగ్రత్తగా వినాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఇలా వచ్చినటువంటి ఈ ప్రకాండంలో 3 కణుపులు ఉన్నాయి.
ఒక్కొక్క కొమ్మకి 3 కణుపులు ఉంటాయి. ఒక్కొక్క కణుపు దగ్గర, కణుపు అంటే తెలుసుగా మీకు, ఒక్కొక్క కణుపు దగ్గర ఒక మొగ్గ, ఒక పువ్వు, ఒక కాయ. ఇవి ఏ ఆకారంలో ఉంటుందంటే బాదం చెట్టు ఆకారంలో ఉంటుంది. బాదము పువ్వు, బాదం కాయ, బాదము మొగ్గ. ఒక్కొక్క కణుపులో ఒక మొగ్గ, ఒక పువ్వు, ఒక కాయ, మొత్తం 3 ఉంటాయి. మొగ్గ, పువ్వు, కాయ. ఒక్కొక్క కణుపులో 3 వేసి ఉంటాయి. అటువంటి కణుపులు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. నేను చెప్పేదంతా బైబిల్ ఉందో లేదో, నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి మీరు ఎలాగో చదవలేదు, చదువుతా టైం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఏ కాండం ఉంటుంది ఇలాగా, ఫస్ట్ పేరు, రెండో పేరు, మూడో పేరు. దీపస్తంభం అంటే ఇటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు. ఈ 3 కొమ్మలనే ప్రకాండములు అంటారు. నిలువుగా ఉన్నదాన్ని ఏ కాండము అంటారు. ఈ ఏ కాండము యేసు ప్రభుకి సాదృశ్యం. ఆ పక్కన ఉన్న ప్రకాండములన్నీ మనకి సంఘాలకే సాదృశ్యం. అర్థమవుతుందా? అవి దేనితో నిగూఢంగా, దేనితో కలిసి ఉండాలంటే ఏ కాండంతో కలిసి ఉండాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నా ఎందుకు కలిసి ఉంటేనే, నాతో కలిసి ఉంటేనే మీరు ఫలిస్తారు. అలాగే ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ఏ కాండంతో కలిసి ఉంటేనే మనం ఫలింపు కలిగి ఉంటాం, నిత్యము వెలుగుతూ ఉంటాం. ఇలా ఉన్న ఈ ప్రకాండములలో ఒక్కొక్క ప్రకాశంలో 3 కణుపులు ఉంటాయి. 3 కణుపులో ఒక కణుపు దగ్గర ఒక పువ్వు, ఒక మొక్క, ఒక కాయ. అట్లా 3 కణుపులు ఉంటాయి. అంటే 3 కణుపులు ఉంటాయంటే 3 పువ్వులు ఉంటాయి, 3 మొక్కలు ఉంటాయి, 3 కాయలు ఉంటాయి ఒక్క ప్రకాండములో. అంటే మొత్తం ఏంటంటే 3 3 9 ఉంటాయి ఒక ప్రకాండములో. ఒక పక్క ఎన్ని ఉంటాయి ఇటువంటి ప్రకాండములు? 3 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 9 ఉంటే 3 9 ఎంత చెప్పాలి? 27 కొత్త నిబంధన పుస్తకాలు. 27 కొత్త నిబంధన పుస్తకాలు. నిలువుగా ఉండే ఏకాండం ముందు వచ్చేసారా? ఏకాండములు ఎన్ని ఉంటాయంటే 4 కణుపులు ఉంటాయి. 4 కణుపులు ఉంటే మీరు చదవమని చెప్తుంది బైబిల్. అంటే మీరు ఏదో చూసి వచ్చినట్టు చెప్తున్నారు ఏంటి అంటారేమో. అందుకే గుర్తు చేస్తున్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుంచి నేను చెప్పేదంత ఉందో లేదో చదవండి. ఈ ఏకాండంలో 4 కణుపులు ఉంటాయి. మరి మనకంటే ఆయన ఒక అంచె ఎక్కువే. ఏకాండం యేసు ప్రభుకి సాదృశ్యం. 4 ఉన్నప్పుడు 4 3 ఎన్ని అవుతాయి? 12 అవుతాయి. ఈ 12 ఇటు పక్కన ఎన్ని అయినాయి? అక్కడ 27 12 ఎన్ని అయినాయి? అవే పాత నిబంధన పుస్తకాలు. ఎటు కొలిసినా సరే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో చెప్పిందే ఈ దీపపు స్తంభము. ఆశయ పుస్తకాలు బైబిల్లో 75 పుస్తకాలు, 76 పుస్తకాలు, 78 పుస్తకాలు ఉండటానికి ఏం లేదు. ఎన్ని పుస్తకాలు ఉండాలో కరెక్ట్గా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో అనాది కాలంలో అప్పుడు ఇంకా బైబిల్ పుట్ల ఆ చేతిలో ఉన్న కేవలం 5 పుస్తకాలే. మోషే ధర్మశాస్త్రం, విద్యోపదేశ ఖండం వరకే ఉన్నాయి. అప్పుడు భవిష్యత్తులో బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉండాలో దేవుడు అప్పుడే నిర్ణయం చేశారు. దేని ద్వారా? దీపపు స్తంభము ద్వారా. ఎంతమంది రాయాలి? ఎంతమంది రాయాలంటే 40 ఈసెల మేలిమి బంగారముతో దీపపు స్తంభం తయారు చేయాలి. మీరు యూట్యూబ్లో కొడతారో, గూగుల్లో కొడతారో, బైబిల్ పండితులను అడుగుతారో, ఆయన బైబిల్ ఎంతమంది రాశారో అని అడగండి. 40 మంది రాశారు. అప్పుడు ఇంకా బైబిల్ తయారవ్వాలో, బైబిల్ రాయిలా. బైబిల్ ఎంతమంది రాతారో అప్పుడే చెప్పాడు దీపస్తంభం ద్వారా. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉండాలో అప్పుడే చెప్పాడు దేవుడు దీపస్తంభం ద్వారా. 40 మంది ఎటువంటి వాళ్ళు రాయాలి? మేలిమి బంగారము, మేలిమి పరిశుద్ధాత్మ కలిగినటువంటి. పేతురు గారు ఏమన్నారు? వాక్యము, లేఖనము ఏది కూడా మనుషుడి యొక్క ఇచ్చను బట్టి, మనిషి యొక్క కోరికను బట్టి, మనిషి యొక్క తలపును బట్టి పుట్టలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రేరేపించబడిన వారై మనుషులే రాశారన్నాడు. దేవుడికి మేలిమి బంగారం లాంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత 40 మంది రాయాలి. మర్మం చూడండి, గ్రహించండి. ఈ దీపపు స్తంభం ఏం చేయాలి? ఈ దీపపు స్తంభానికి ఆ రూపం ఎట్లా వచ్చింది? మీ మళ్ళా గుర్తు చేస్తున్న 7 వస్తువులు యేసు ప్రభుకే సాదృశ్యం. గుడారంలో ఉన్న 7 వస్తువులు యేసు ప్రభుకే సాదృశ్యం. ఈ 40 ఈసెలు, ఈ 40 ఈసెలు 100 కేజీలకి సమానం. 40 ఈసెలు 100 కేజీలకి సమానం.
40 ఈసులు అంటే 100 కేజీల ముక్క, ఒకే ముక్క బంగారం. ఆ ఒకే ముక్క బంగారాన్ని ఆ బంగారం గోల్డ్ స్మిత్ అంటారు, బంగారం ఆ వస్తువులు చేసేవాడు అంటాడు కదా, నగిషి పనితోనే తయారు చేయాలి. ఒక్కసారి సంఖ్యాకాండం 8వ అధ్యాయం త్వరగా కదా, మొదటి 4వ వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం త్వరగా. దేన్ని బట్టి? మోషేని బట్టి చేశారా, యెహోవాని బట్టి చేశారా? మరలా చెప్పాలి మీరు. ఎవరిని బట్టి చేశారో, ఎవరు చేయమన్న దాన్ని బట్టి చేశారో, యెహోవా ఏ రూపమైతే ఇచ్చారో ఆ రూపాన్నే ఎవరు చేశారో? మనిషే చేశాడు. ఆ మనిషి కూడా ఎవడు పడతాడు చేయటం లేదు, నగిషి పని అంటే ఆ బంగారు పని ఎవరైతే చేస్తారో వాడితోనే చేపించి 40 ఈసలు అంటే 100 కేజీలు ఏక ముక్కది. ఆ ఏక ముక్కను తెచ్చి కొడుకులో పడేసి బంగారం ఉన్నదన్నట్టు కొడితే సాగుద్దా? ఇనప మొక్కని ఉన్నదన్నట్టు కొడితే సాగుద్దా? సాగాలి. మనకు కావలసిన రూపు రావాలంటే అది ఏమవ్వాలి చెప్పాలి. మీరు నిద్రపోతున్నారు. ఇనప మొక్క మనకు కావాల్సిన రూపంలో రావాలంటే, మనకి పనికొచ్చే పనిముట్టుగా రావాలంటే అప్పుడప్పుడు రోడ్డు మీద 10 నిమిషాలు తయారు చేసి ఇచ్చేస్తున్నాడు. ఏ మిషన్ అవసరం వాళ్ళ దగ్గర ఒక ఎనుపక్క తెస్తే నీకు కావాల్సినటువంటి గొడ్డలు తయారు చేసేస్తున్నాడు, నీకు కావాల్సిన కమకత్తి తయారు చేసేస్తున్నాడు. అప్పుడే అటు ఒకటి నిలబడతాడు, ఇటు ఒకటి నిలబడతాడు, కొలుగులో పెట్టి పట్టుకుని ఒకటి ఉంచుంటాడు. ఈడు కరెక్ట్ దెబ్బేస్తాడు, ఆడు కరెక్ట్గా దెబ్బేస్తాడు. చూసేటప్పుడు భయం వేస్తుంది, ఇద్దరు ఒకేసారి వేస్తారేమని. కానీ ఈ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా కొడతారో చూడండి. ఎప్పుడు ముందు కొలుగులో పెట్టాలి, గిర్రా 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 మసలాలి, తీయాలి, దాని మీద పెట్టాలి, సమ్మిట పోటీ దెబ్బలు తినాలి. క్రైస్తవుడు సుఖాల పాన్పు కాదు క్రైస్తవుడు జీవితం. మీరు నమ్మండి నమ్మకపోండి, పూలపాట కానే కాదు. అసలు నాకు అదివో ఇదివో అని చేసే ప్రార్థన భయంకరమైన ప్రమాదకరమైన ప్రార్థన. ఆ ప్రార్థన ఆడు కూడా చేస్తారు. కొండలెక్కి గుట్టలెక్కి తిరుపతి మెట్లెక్కి నేను చేసిందంటే అదే, మా అమ్మ నాన్న చేసింది కూడా అదే. ఆ ప్రార్థన కాదు, ఆ ప్రార్థన విగ్రహారాధన. మనం చేయాల్సిన ప్రార్థన క్రీస్తును పోలినటువంటి నడవడిక, క్రీస్తు గుణ లక్షణాలు, క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు నడిచిన నడక. నిజంగా డబ్బే ఆశీర్వాదం అయితే అసలు దేవుణ్ణి నమ్మనోడి దగ్గర పోడు డబ్బు ఉంది ఈ రోజున. ఏ దేవుణ్ణి నమ్మనోడి దగ్గర పోడు డబ్బు ఉంది ఈ రోజున. డబ్బు ఆశీర్వాదం ఎంత మాత్రమే కానే కాదు నమ్మంటే అర్థం చేసుకోండి. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే సైతాను యొక్క తలని చెత్త కొట్టగలిగే శక్తిని పొందుకోవడం దేవుడిని ఇస్తారు. నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంటి వాకిట గుమ్మం దగ్గర సైతాను వెలుగుదోక వేషం వేసుకుని అది అక్కడ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. అది నువ్వు ఏది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అంటే దాని అర్థం ఏంటి మరి? అది నీ గుమ్మం దగ్గరే ఉన్నా సరే నీ ఇంటిలోకి రాకుండా నువ్వు చేసే పవిత్రమైన ప్రార్థన దాన్ని అడ్డుకొడుతుంది. అది ఆశీర్వాదం. సైతానికి నీ బిడ్డలు కానీ నువ్వు కానీ దొరకకుండా ఉండటం ఆశీర్వాదం. అర్థమవుతుందా? దాన్ని తొక్కుకుంటూ వెళ్తుంది, దాన్ని తొక్కుకుంటూ లోపలికి రావటం నిజమైన ఆశీర్వాదం. దానికి నీ మీద అధికారం లేకుండా నీ ప్రార్థన శక్తితో, దేవుని యొక్క శక్తితో నువ్వు నింపబడి ఉండటం ఆశీర్వాదం. డబ్బే ఆశీర్వాదం అన్నట్లుగా మారింది ఈ రోజున. డబ్బే ఆశీర్వాదం అనుకుంటే భిక్షగాడు చచ్చిపోతే ఆ సంచి నిన్న కోట్లు ఉంటున్నాయి ఈ రోజున. అది ఆశీర్వాదమా? ఏ దేవుణ్ణి నమ్మనోడి దగ్గర కోట్లు ఉంటుంది ఈ రోజున. అది ఆశీర్వాదమా? కాదండి. బాగా అర్థం చేసుకోండి. ఇదే సంఘం గ్రహించాల్సింది. ఈ 40 ఈసెల 100 కేజీల బంగారపు ఏక ముక్క ఇంత బాగా తయారవ్వాలంటే, ఒక దీపోస్తంభముగా తయారవ్వాలంటే అంత తేలిక తయారవుద్దా? ఎన్ని దెబ్బలు తినాలి? ఎంత అగ్నితో, ఎంత కొలిమిలో అది పుట్టం వేయబడాలి? చిక్కగా మనకి 24 క్యారెట్స్ బంగారం, 22నా చెప్పండి. మీకు బంగారం గురించి మీకే బాగా తెలుసు కదా. 22నా 24ఆ? మరి 22 క్యారెట్స్ ఉంటుంది. 24 క్యారెట్స్ ఎట్లా ఉంటుందో తెలుసా? కాఫీలాగా ఉంటుంది. లిక్విడ్ గట్టిగా ఉండదు, ఘన పదార్థం కాదు. 24 ఎందుకు పనికిరాదు?
అది 22 అవ్వాలంటే అందులో కొన్ని కెమికల్స్ వేరే లోహాలు కలపాలి. అప్పుడు అది ఘన పదార్థంగా తయారైతే ఏమైనా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అర్థమవుతుంది మీకు? అంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ బంగారం ఈ ఆకారం రావాలంటే అది అగ్నితో స్నేహం చేయాలి, ఆ శుద్ధితో స్నేహం చేయాలి, కొలుగుతో స్నేహం, శుద్ధితో స్నేహం. దెబ్బలు తిని 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 నలగొట్టబడి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్పబడినట్టు ఆయన పొందిన దెబ్బల చేత ఎన్ని దెబ్బలు తింటే నాకంత చక్కటి రోగం వచ్చింది. ఎన్ని దెబ్బలు ఆయన తింటే నేను పోగొట్టుకున్న ఆయన స్వరూపం మళ్ళా తిరిగి నాకు, నేను పోగొట్టుకున్న ఆయన పోలిక తిరిగి నాకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరుని చేద్దాం అనుకున్న దేవుడు, చేసిన దేవుడు నేను పోగొట్టేసుకున్నాను. మళ్ళీ ఎక్కడిచ్చాడో తెలుసా? మళ్ళీ ఆ స్వభావం, ఆ పోలిక ఈయన తిన్న పొలుగులో తిన్న దెబ్బల ద్వారా నాకు వచ్చింది. మళ్ళీ ఆ సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? ఆ నిత్యమా దీపం వెలగాలంటే మీరేం చేయాలో నేనేం చేయాలి? అచ్చము దంచి తీసిన ఏం చేయాలి? అచ్చం అంటే ఏం చెప్పాను? స్వచ్ఛమైన, అచ్చమైన, స్వచ్ఛమైన. ఎవరి కాళ్ళే ఏం చేయాలి? ఎవరికి వాళ్ళే వేరే ముందుతే గుర్తున్న మీకు అన్ని ఊళ్ళ కంటే ఎక్కువ టైం వెలిగేటువంటి దీపాలు. రేపు దీపావళి వస్తుందిగా, 5 మాసంలో వస్తుంది కదా దీపావళి. ఇప్పుడేగా దీపావళి వచ్చినప్పుడు పమిదలు పెట్టి ఒత్తి పెట్టి నూనె పోసి వెలిగిస్తాంగా. ఈ మధ్య ఫ్యాషన్ బాగా పెరిగింది, పమిదలు మానేశారు. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు తెలుసా? క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఎందుకంటే వెలుగు యేసు ప్రభువుకి సాదృశ్యం. అంటే యేసు అంటే పెట్టిన ఏమైనా చేయొచ్చు మనం. వెలిగిస్తున్నారు చాలా మంది. అలాగే ఈ ఏమన్నా కావటం, మాతాబులు లేకపోతే చిచ్చుకోవటం, మందుగుడు సామాగ్రి ఉంటుంది. ప్రతిదీ కూడా భూతత్వంలో చూసి యేసు ప్రభువుకి అంటకట్టేసి అసలు నిజానికి అందులో ఉన్న పరమాత్మ ఈ కాలంలో, ఈ సీజన్ మారే టైంలో దోమలు, విషపురుగులు, పాములు, తేళ్లు ఇవన్నీ పెరిగే టైం ఇది. పెద్దలందరూ ఏం చేశారంటే ఆ మతాబులు, ఆ స్విచ్ బోర్డులు, ఆ కాలంలో దోమతెరలు లేవు, ఆలౌట్లు లేవు, గుడ్డౌట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నాయి, ఏమో అప్పుడు లేవు. మరి ఆయన బతికించుకోవాలి. ఎట్ట బతికించుకుంటారు? దేవుడు ముసుగులో చెప్తే చేస్తారు. అందరూ ఒకేసారి వెలిగించడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ దోమలు, ఈ విషపురుగులు, ఈ తేళ్లు ఇవన్నీ నాశనం అవుతాయి. అంతే తప్ప దేవుడికి దీపావళి మందుగుండు సామాగ్రికి సంబంధమే లేదు. వెలిగించడం వల్ల తప్పు లేదు. వెలిగితే తప్పు కాదు, వెలిగించకపోతే తప్పు కాదు. వెలిగించుకున్నాం అనుకో, సాలీళ్ళు దోమలో దాక్కుని ఉన్నాయని అదే పెద్దలు ఏం చేస్తారు తెలుసా? పొరగలో పెద్దోడి పేరు చెప్పి, ఒరే వంటగదిలో వెలిగించరా, ఒరే బెడ్రూమ్లో వెలిగించరా. ఎందుకంటే ఆ సాలీళ్ళు, ఆ విషపురుగులు, ఆ మతాబు, ఆ పొగకి అవన్నీ కూడా చచ్చిపోయి ఆ డెంగ్యూలు ఈ పేర్లు ఏం లేవు. అప్పుడు ఈ దోమలన్నీ చచ్చి మనిషికి ఆరోగ్యం, ఆ ఉద్దేశంతో అవి ఇచ్చారే తప్ప మనం ఎక్కడ పెడతాం? గోరి తగ్గించుకోవచ్చా? ఈ మందు దీపావళి మందులు కాచొచ్చా? అంతకంటే ప్రమాదమైనవి లోపల చేసేస్తారు. మొత్తం 23 చెప్పలే ప్రభు. ఎరా కరేపాకు గురించి మాట్లాడతావు, పుదీనా గురించి మాట్లాడతావు, ఎలా నలుసు గురించి మాట్లాడతావు, కానీ తాటికాయ లాంటి పాపాలు లోపలెట్టుకుంటావు. నువ్వు వీటి గురించి మాట్లాడతావు, నీ బుద్ధి లేదు ఎక్కడ అంట. బాగా అర్థం చేసుకోండి. వివేకం, విచక్షణ, జ్ఞానం ఉండాలి. ఇవి చేసేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోవు. బాగా అర్థం చేసుకోండి. గోరిత ఎట్టేసుకుంటే, పువ్వులు ఎట్టేసుకుంటే, గోరిత పరమార్థం కూడా ఉంది. ఖచ్చితంగా ఈ మాసంలో గోరిత పెట్టడంలో కూడా పరమార్థం ఉంది. అవి ఆరోగ్యానికి సంబంధించినవి తప్ప సుందరమైనటువంటి మీ అవయవములకు మరీ సౌందర్యం అక్కర్లేదు అన్నట్టు ప్రభు. అందం కోసం కాదు. ఎందుకంటే సమస్త భూమిని నీ కొరకు సృష్టించడానికి దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాటిని నువ్వు వాడుకుని వాటి మీద నువ్వు అధికారిగా ఉండాలి. నీకు అంత ఆధిక్యాన్ని ఇచ్చాడు. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే అంతరంగపు శత్రువుని, అంతరంగ పాపాన్ని వదిలించుకోవాలి. వీటి వల్ల దేవుడేమీ మరి అంత శాడిస్ట్ కాదు. నువ్వు గొరిత కెట్టేసుకుంటే నరకానికి తీసుకెళ్ళిపోవడం. బాగా అర్థం చేసుకోండి. ఒక దీపవాడికి ఒక టపాసో లేకపోతే ఒక
కొవ్వొద్దు లేకపోతే ఇదే వెలిగితే మీరు నరకానికి తీసుకెళ్ళిపోడా. బాగా అర్థం చేసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా ఇంకా లోతు ఉంటుంది మీరు మాట్లాడాలంటే, చాలా లోతు. సంఘం వాటన్నిటి నుంచి దూరం వచ్చేసింది. సొంత కట్టుబాట్లు, సొంత పద్ధతులు, సొంత ఆచారాలు, సొంత ఉద్దేశం. ఆయన చెప్పాడు ఇన్ని కేజీలే ఉండాలి, ఇన్ని కొమ్మలే ఉండాలి, ఏకాండం ఒకటే ఉండాలి. ఎన్ని కొమ్మలు ఉన్నా సరే అవన్నీ దాంట్లోనే హత్తుకొని ఉండాలి, యేసుతోనే ఉండాలి. ఎన్ని సంఘాల పేర్లు ఉన్నా సరే అవన్నీ ఎవరిని అనుసరించినట్టు వాళ్ళు యేసునే అనుసరించాలి. ఏకాండంతోనే ఉండాలి. ఏకు దేవుడు ఒక్కడే, ఆయనతోనే కలిసి ఉండాలి, ఆయనతోనే నీ కుటుంబం అవ్వాలి. పైగా ఏం చేయాలి? నీ రక్షణ కొరకు, నీ ముక్తి కొరకు, నీ మోక్షాన్ని కొరకు నీవు సంఘానికి సన్నిధికి ఎందుకు రావాలంటే నీ దీపం మారిపోకుండా ఉండటానికి రావాలి. నిత్యము నీ దీపం వెలగటం కొరకు నువ్వే ఆరాటపడాలి. వీడి వల్ల ఏం జరగదు. నువ్వే కష్టపడాలి. వారం వారం దశభాగం ఎంత తెస్తున్నావో వారం వారం అలాగే అచ్చము దంచి నీ రక్షణ కొరకు నువ్వే దంచుకుని తెచ్చుకోవాలి. రోజు ఎక్కడ దంచుతావు? సెంటర్లో 10 రూపాయలకి అమ్మేస్తున్నారు కదా అని కొనుక్కొచ్చావా? ఏం జరుగుతుంది? కొనుక్కొచ్చేస్తే ఆహారం పెద్ద కొడుకు, రెండో కొడుకు ఏమైందో జరుగుతుంది. ఎందుకు ఇట్లా కొనుక్కొచ్చేవని అడగను కూడా అడగడం. నా మాట ఎందుకు వక్కిలించేవాని కూడా అడగడం. 40 ఉండాలా, ఇంకో కేజీ ఎక్స్ట్రా ఉండకూడదా? అచ్చము దంచే తీయాలా, విషంలో వేసి తీయకూడదా? ఇప్పటికీ కూడా మీరు మసాలాలు మిక్సీలో వేసిన మసాలాకి రోడ్లో దంచిన మసాలాకి తేడా లేదా? కారం మిల్లులో కొనుక్కొచ్చిన కారానికి మీరు దంచుకున్న కారానికి తేడా లేదా? ఆవకాయ మాగాయలోకి కొనుక్కొచ్చిన కారం కంటే కూడా మీరు నలుగురు కలిసి దంచిన కారంకి ఎక్కువ కారం నిల్వ ఉండదా? పచ్చగా టేస్ట్ ఉందా? దంచి వచ్చిన దానికి అంత ఉంది. రోడ్డు మీద అనుకున్నప్పుడు 5,000 రూపాయలు కట్టతో ఉందనుకో 5 నిమిషాలు ఖర్చు పెట్టాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేస్తే 700 వచ్చింది. ఖర్చు పెట్టి చూడు ఒకసారి. కష్టపడి సాధించిన దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచనతో తేలిగ్గా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఈజీ ఖర్చు పెట్టాలి. దేవుని విషయంలో, దేవుని తరపున, దేవుని పక్షంలో నువ్వు కష్టపడితే నీ భక్తి విలువ నీకు అర్థమవుతుంది. దంచి తేవాలి అంటే నీ ఆత్మరక్షణ కొరకు, నీ ముక్తి కొరకు, నీ మోక్షం కొరకు నువ్వే కష్టపడాలి. నీ జబ్బుకు మందు నువ్వే వేసుకోవాలి. అమ్మైనా నాన్నైనా వాళ్ళు వేసుకుంటే నీకేమి ఉపశమనం రాదు. నీ జబ్బుకు మందు నువ్వే వేసుకోవాలి. దంచి తీసుకురావాలి, స్వచ్ఛమైంది తీసుకురావాలి. అందులో నిర్లక్ష్యం ఉండకూడదు. ఆమదమైతే 6 కాలాలు ఎక్స్ట్రా వెలుగుద్ది దీపం. కొబ్బరి నూనె పోసిన దానికంటే, మంచి నూనె పోసిన దానికంటే, ఫ్రీడమ్ ఆయిల్ లేకపోతే ఇంకా లైనో లేకపోతే చాలా ఆయిల్స్ ఉన్నాయిగా. ఎన్ని ఆయిల్స్ పోసినా సరే ఎక్కువ టైం తేలి కలగాలంటే ఆముదం పోతే వెలుగుతుంది. ఎందుకంటే ఆముదం చిక్కగా ఉండదు, చాలా తక్కువ తీసుకుంటుంది. మరి చాలా బాగుందిగా, ఎక్కువ కాలం వెలుగుతుంది కదా, ఆముదం పట్టుకెళ్తామని పట్టుకొస్తే ఆ మాత్రం ఆయన తెలవదా? నీకే తెలుసు. ఆయనకంటే ఈ రోజున సంఘాలు ఇది ఎక్కువైంది. దీన్ని మానేశారు. దీన్ని మానేసాం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమంటారా? వేసుకోవాల్సింది దీన్ని కట్టొద్దాను. దీన్ని గుడి కట్టొద్దన్నాడు వేసుకోడు. కత్తిని గుడికి పడేస్తానన్నాడు వేసే. పడేస్తాను లేదా? ఈ రాయి మీద రాయి లేకుండా ఈ సుందరమైనటువంటి దేవాలయం ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టేదా, దీని మీద రాయి మీద రాయి లేకుండా పడబడతానన్నాడు వేసాడు. దీన్ని పడగొట్టి దీన్ని కట్టుకోమన్నాడు. ఇదేం జరుగుతుంది చెప్పండి? రహస్యం. దీనికి ఇచ్చే ప్రాధాన్యత దీనికి ఇవ్వమన్నాడు. పైగా ఒక్కసారి చదవడం 11వ అధ్యాయం ఆదికాండం 11 అయిపోయింది. ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చదవండి. ఎవరికెవరు మాట్లాడుకున్నారో జాగ్రత్తగా వినండి. అందరం కలిసి పాపం చేసేకూడదు. మీరు నేను కలిసిపోయారు. ఈ మరి రోజుల సంఘాలు అయ్యి జరుగుతున్నాయి. మాస్టరు విశ్వాసులు కలిసిపోతారు. ఏం చేసినా పర్వాలా,
ఎన్ని డ్రామాలో ఎన్ని వేషాలో, కానీ అన్నిటికీ ప్రతిఫలం ఒకటి ఉంది. బాగా అర్థం చేసుకోండి. అక్కడ అక్కడ మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? నిమ్రోదు మాట్లాడుతున్నాడు. మహా బల పరాక్రమశాలి మాట్లాడుతున్నాడు. అక్కడ జాగ్రత్త చదవండి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి తీరును వారుకుండెను. మరియు వారు మనకు భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం. ఒక్క నిమిషం. భూమి అంతా అసలు దేవుడు సృష్టించింది ఎందుకు? భూమిని నిండించగలక. నిండించాలంటే ఏం చేయాలి? ఒకసారి ఉండాలా, చెదిరిపోవాలా? బాగా అర్థం చేసుకోండి. అపాదము చేసినప్పుడే మీరు విస్తరించి, ఎలాగా విస్తరించాలా? అన్నిట్లో విస్తరించడం దేవుని ఉద్దేశం. దేవుని స్తోత్రం చెప్పండి. విస్తరించడం దేవుని ఉద్దేశం, ఫలించడం దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా? భూమిని నిండించటం, 10 మంది పిల్లలతో ఉండటం దేవుని ఉద్దేశం. ఎవడవసరలా, ఇంకొకటి బయట అవసరంలా. ఒక మంచి కార్యక్రమం జరిగినా, ఒక చెడు కార్యక్రమం జరిగినా, మీ రక్త సంబంధులంతా ఒక చోట చేస్తే చాలు. మీరు విస్తరించాలి, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. అపాదముతో అదే చెప్పాడు. అపాదమును పాపం చేసిన తర్వాత, తుడిచేసిన తర్వాత, మళ్ళీ మొట్టమొదటి కుటుంబమైన నోవాహు కుటుంబంతో 9వ అధ్యాయం మళ్ళీ నేల మీద కాలిట్టిన తర్వాత ఆదికాండం మళ్ళీ ఆడతా అదే చెప్పాడు. మీరు విస్తరించండి, ఒక చోట ఉండమాకండి. ఇది ఒక్కటే సరిపోదు, ఈ ఒక్కటే సరిపోదు. ఇంకో చోట పెట్టండి, ఇంకో చోట పెట్టండి. విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి. ఈడేమంటాడో తెలుసా? వద్దు. ఈ నిమ్ములోది ఏమంటాడో తెలుసా? చదవరా బాబు. అది ఎవరికి వ్యతిరేకం ఇది? అరే మీరు చెదిరిపోడరా అని ఆయన అంటే ఈయనేమంటాడు? చెదిరిపోవద్దు అంటున్నాడు. ఈడు చెదిరిపోకుండా ఎక్కడ దాకా? ఈ రోజున మీరు బాధపడినా సరే నిజం చెప్తారు. ఆకాశాన్ని అంటే గుడి ఎవడైతే కడుతున్నాడో ఆడు నిమ్రోదుకు సంబంధించిన. బాగా అర్థం చేసుకున్న ఆకాశాన్ని అంటే ఒక గోపురం శిఖరాన్ని 600 అంతస్తులతో కట్టాడు ఆ నిమ్రోదు. వెంటనే దేవుడు ఆకాశం నందుండి, ఏదో నా ఉద్దేశాలు కాదు, నీ ఉద్దేశాలు, నేనేమో విస్తరించండి అంటున్నాను. మీరు వ్యాపించండి, విస్తరించండి, వెళ్ళండి అని నేను చెప్తున్నాను. నువ్వెంటావేంటరా? వెళ్ళొద్దు, మనం ఒక చోట ఉందాం. చదువమ్మా. ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. గుడుల పేరు మీద జరిగేదండి. ఒక గోపురం కట్టుకొని, అంటే ఎవరి కోసం కట్టుకొని ఏం సంపాదించుకుందాం? ఈరోజు గుడ్డు కూడా అందే. వ్యభిచారం కంటే పాపం చెప్తున్నా. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఈ వ్యభిచారం కంటే పాపం, దీనికి ఇవ్వాలి ప్రాధాన్యత. దీన్ని పడగొట్టేద్దామన్నాడు, దీన్ని కడతానన్నాడు. ఈ దేహం అనే దేవాలయాన్ని 3 రోజులు కట్టుకుంటానన్నాడు. ఈ నిర్జీవమైనటువంటి దేవాలయాన్ని కడగడతానన్నాడు. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? దేవాలయాల్లో ఉండవలసింది పరిశుద్ధత, కానీ దేవాలయాల్లో ఉంటున్నది ఏంటో తెలుసా? ఈ రోజున అలంకరణ, వేషధారణ, రంగులు. రికార్డ్ డ్యాన్స్లు వేసేవాడికి ఇటువరకు డ్రామాలో ఓ చక్రానికి రంగులు పేపర్ కంటే ఇంటితో తిప్పుతుంటే స్టేజ్ మీద రంగులు మారుతాం. ఓ పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ పొగొత్తా ఉంటుంది, అడిగి రంగులు మారుతూ ఉంటాయి. ఏంటి దేవాలయం? దేవాలయం ఏమన్నా సినిమా హాలా? దేవాలయం ఏమన్నా ఫంక్షన్ హాలా? దేవాలయానికి అలంకరణ పరిశుద్ధత దివ్యా. 13వ అధ్యాయం మీరు చదివే మత్తయి వార్త ఏమన్నాడా? అరే పొలము లోకము, గొర్రెలు పొలములో ఉండాలి. ఆయన బిడ్డలు ఎక్కడ ఉండాలంటే బిల్డింగుల్లో కాదు, లోకంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? భూ దిగంతముల వరకు మీరు నా నిమిత్తం సాక్షులై ఉండాలి. నిజం చెప్పడం మనం ఇక్కడ లేచి ఇక్కడ సాక్ష్యం చెప్తాం. అసలు సాక్ష్యం ఎందుకు చెప్తాం? ఎదుర్కొని నమ్మించడానికి చెప్తాం. నా దేవుడు నాకు ఇంత చేశాడు, నువ్వు నమ్ముకుంటే నీకు కూడా. మీరెవరు మరి నమ్ముకున్నట్టే కదా. మీ ఎదుటి నేను సాక్ష్యం చెప్పడం ఏంటి? మనమందరం కలిసి ఎక్కడ సాక్ష్యం చెప్పాలి?
అన్యుల దగ్గర సాక్ష్యం చెప్పాలి, లోకంలో చెప్పాలి, నీ షాపులో చెప్పాలి, నువ్వు ఎక్కడున్నావు అక్కడ చెప్పాలి, ఏ అన్యుల మధ్య ఉన్నావో నువ్వు అక్కడ చెప్పాలి యేసుని గురించి సాక్ష్యం. ఎక్కడ సాక్ష్యం ఎందుకంటే నమ్మించడానికే కదండి సాక్ష్యం ఉంటే తప్ప కోర్టు శిక్ష అయింది. కానీ మనం ఏం చెప్తున్నాం మరి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? మత్తయి సువార్త 28 చాలు కూర్చోము చదివాను. ఎప్పుడు ఏంటి అర్థం చూడొచ్చారా? వచ్చి ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఎలా ఆకాశం అంటే దాన్ని కడతావా? నేనేమో ఎలాంటిరా అంటే నువ్వు బొద్దంటావా? నేను విస్తరించండిరా అంటే మనం ఒక చోట ఉన్నామంటావా? వెంటనే దాన్ని ఏం చేశారు తెలుసా? దేవుడు ఏం చేశాడు? అడగొట్టి చాలా చెదురు. మరి ఒక్క నిమిషం అదంతా ఆ మాటలన్నది ఎవడో తెలుసా? నోవాహు మనవడైనటువంటి నిమ్రోదు. ఎప్పుడైతే అసలు గుడి అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆడే తెచ్చాడు. ఇదివరకు గుడి అంటే ఇదే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎదుగురా. ఒకసారి ఆ మాట చదవని చర్చగా మీకు టైం అయిపోతుంది. త్వరగా చదవండి. యెషయా గ్రంథం 66:1 చదవండి. యెషయా గ్రంథం 66:1 కొంచెం స్పీడ్. ఎవరో ఏం చెప్తున్నారు? సమర్థి చెప్తున్నారా? ఆజ్ఞాపిస్తున్నారా? ఏంటో చూడన్నాడు. ఆకాశం నా సింహాసనము, నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్ట ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఎక్కడ కడతావు నువ్వు? నన్ను ఎక్కడ కడతావు నువ్వు? అసలు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటే నువ్వు ఎక్కడ కడతావు? నన్ను ఎక్కడ ఎక్కేస్తావు? నువ్వు తెచ్చి నన్ను ఇంతో చేసి అందులో కడతావు నువ్వు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు? 51వ వచనం నుంచి మీరు చదివారా? ఇదే వాక్యం స్టెఫెన్ అక్కడ అన్నాడు. మీరు చేతులతో మీరు కోట్లు లక్షలు ఖర్చు పెట్టి కట్టిన హస్తాకృత ఆలయములలో. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం క్లియర్గా చెప్తున్నాయి. 51, 52 వచనాల్లో చదువుతారా స్పీడ్గా? మరి ఇది ఎంత గురించి నేను చెప్పేది వాక్యానుసారమా కాదా? పుష్కరులారా ఏమన్నాడు? పుష్కరులారా. ఒక్క నిమిషం ఆగండి, ఇంగ్లీష్ లో చెప్పండి దాని అర్థం. మరే ఫూల్ ఏమన్నా ఎవరు మాట్లాడే క్రైస్తవులు గుడి పెట్టి ఉన్నాను. ఒరే ఫూల్, పుష్కరుడు అంటే మూర్ఖుడు. ఇంగ్లీష్ లో ఫూల్ అని రాసింది. ఒరే ముష్కరుడా, ఒరే మూర్ఖుడా. హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచని వారులారా. ఇవ్వరంట దేవుడికి. మీ పితరుల వారే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ఎవరిని సర్వోన్నతుడైన దేవుడు మానవ హస్తాకృత ఆలయములలో నివసించుడు అనే మాట ఉంటుంది చూడండి. ఎక్కడ 49 అదే అధ్యాయం 7వ అధ్యాయం. ఇదే వాక్యాన్ని స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. 60 యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ప్రవచనంలో చెప్పిన మాటని స్టెఫెన్ గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని? భూమి నా సింహాసనము, మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృత్యము, కృత్యం అంటే పని, హస్తం అంటే చేతులతో కట్టింది. ఉండరా దేవుడు అని చెప్తున్నాడు. ఎక్కడ ఉంటాడు మరి? ఇక్కడ ఉంటాడు. ఈ దేవాలయం ఉంటాడు. మీకు విషయం తెలుసా? సొలొమోను కట్టిన దేవాలయంలోకి యేసయ్య 70 సంవత్సరాల తర్వాత యూదులు తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు కట్టుకున్న దేవాలయంలో ఏమీ లేవు. ఈ 7 వస్తువులు ఏమీ లేవు. కానీ యేసయ్య పస్కా పండగకి 7 రోజుల ముందు అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళగానే తండ్రి అనే దేవుడు ఆకాశం నుంచి స్వరం వినపడింది. మొదటి దేవాలయం కంటే రెండో దేవాలయం మహిమ గొప్పదని చెప్పారు. ఇదేంటి? మొదటి దేవాలయం అన్ని కోట్లతో, అన్ని దీపాలతో, అన్ని కాంతులతో కడితే ఇందులో ఏమీ లేవు. ఇది ఎక్కడ మహిమ కలిగింది అంటే అన్ని రంగులతో, అన్ని హంగులతో, అన్ని పొంగులతో కట్టిన దాంట్లో యేసయ్య లేడు. ఏ హంగులు పొంగులు లేని ఈ దేవాలయంలోకి యేసయ్య వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆకాశం చేర్చబడి స్వామిని పడింది.
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాడు. బలి పశువుగా, పస్కా పశువుగా ఆ దేవాలయంలో ఆయన ప్రతిష్ఠించబడ్డాడే తప్ప సొలొమోను దేవాలయంలో ప్రతిష్ఠించబడాల. అందుకే మొదటి దేవాలయం కంటే రెండో దేవాలయానికి మహిమ ఎక్కువ. కారణం ఏంటో తెలుసా? రెండో ఏ అలంకరణ, ఏ ఆర్భాటాలు లేని మందిరంలో యేసయ్య ఉన్నాడు, అన్ని ఆర్భాటాలు ఉన్న మందిరంలో యేసయ్య లేడు. అందుకే ఈ మందిరానికి మహిమ ఎక్కువైంది. దేవుడికి స్తోత్రం. ఈ మందిరంలో దేవుడు ఉండడం, ఈ మందిరంలో దేవుడు. ఈ మందిరం కట్టడానికి ఎక్కువ వద్దా, దీనికి లైటింగ్ వద్దా, ఇది సినిమా హాల్ కాదు. పైగా జనాల మధ్యలో కట్టొద్దని చదివించాం మీకు. ఏమన్నా ప్రత్యక్ష కూడా ఎక్కడ పెట్టాం? పాడానికి వెలుపులా. ఎవరు వస్తారు మరి అక్కడ పెడితే? సినిమా హాల్ అయితే నలుగురు మధ్యలో పెడితే ప్రతోడు వస్తాడు. వ్యాపార సంస్థ అయితే నలుగురు మధ్యలో పెడితే ప్రతోడు వస్తాడు. ఏదో కళ్యాణ మండపం అయితే నలుగురు మధ్యలో పెడితే ప్రతోడు వస్తాడు. ఊరికి దూరంగా పెడితే ఎవడొస్తాడయ్యా అంటే మోషే దేవుడు అన్నాడు తెలుసా? యెహోవాను వెతికేవాడే వస్తాడు, ఆడే నాకు కావాలన్నాడు. ఎవడు పడితే ఆడు గుళ్ళోకి రాకూడదండి. లేదా వాక్యం చదివించండి. మీకు మాట చూడండి ఒకసారి, చూడండి ఒకసారి ఆ మాట ఎక్కడ ఉంది? 37వ అధ్యాయము నిర్గమాకాండము 33:7. నిర్గమాకాండము 33:7. అంతటా మోషే గుడారమును తీసి పాడెం వెలుపలికి వెళ్ళి ఎక్కడ పాడెములకు దూరముగా దాన్ని వేసి ఒక్క నిమిషం. ఆనాటి ప్రత్యక్ష గుడారమే తర్వాత సొలొమోను దేవాలయం. ఆ తర్వాత సొలొమోను దేవాలయమే ఈ దేవాలయం. అర్థమవుతుందా మీకు? ఒక్కొక్క దాన్ని పడగొట్టుకుంటూ వచ్చి దేన్ని కట్టుకుంటాడు? దీన్నే కట్టుకుంటాడు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దీనికి కాదు, దీనికి. అది ఎక్కడ ఉండాలంటున్నాడు చూడండి. ప్రత్యక్ష గుడారం దేవాలయం ఎక్కడ ఉండాలి? పాడానికి వెలుపల దూరముగా. అంతటా మోషే గుడారమును తీసి పాడెం వెలుపలికి వెళ్ళి, ఎక్కడ? ఊరికి. పాడమంటే ఊరే. దూరంగా వెళ్ళి పాడెములకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టారు. విన్నారా? అప్పుడు దేవుడు అన్నాడు మోషే, అయ్యా దూరం ఎవడొస్తాడే మరి నా వ్యాపారం ఎట్లా సాగుద్ది? వెతికిన ప్రతి వాడును పాడెములకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారములకు వెళ్ళుచు వచ్చాను. అర్థమైంది కదా? ఇళ్ళ మధ్యలో పోటీగా గుడి ఎప్పుడు కట్టకూడదు. ఎదుటోడికి పోటీగా సువార్త ఎప్పుడు చేయకూడదు. ఎదుటోడిని రెచ్చగొట్టు భయపెట్టి కోపంతో సువార్త ఎప్పుడు చేయకూడదు. ఇళ్ళ మధ్యలో గుడి ఎట్టకూడదు అసలు. ఎవడొస్తాడయ్యా మరి పెట్టకపోతే? దేవుడిని ఎత్తికి పడతాడు. నాకు అందరూ ఎందుకయ్యా? లోకంలో ఎంతమంది జనాంగం ఉన్నాను, మిమ్మల్ని నేను ఎందుకున్నాను? నాకు మీరే ఎందుకు ప్రత్యేకం? నాకు ప్రత్యేకమైన వాడు నన్ను ఎదికేవాడే నా దగ్గరికి వస్తాడు. నాకు అంత ఇవన్నీ ఎందుకు? నాకు తడుపు పెడుతున్నాడు. నాకెందుకు? లెక్కమైన నీలమైన మంచి ఒకటి సార్ నాకు. నన్ను ఎదికేవాడు నాకు కావాలి. నీకు చెత్త అంత ఎందుకయ్యా నాకు? అదవుతున్నా మీకు చూడంటే సంఘము బాగా చర్చ్ అంటే ఇదన్నాం. కానీ ప్రభు ఏమన్నారంటే మనం అందరం ఎక్కడైతే నలుగురు కూర్చుంటో అది చర్చ్. చర్చ్ అంటే సజీవమైనటువంటి రాళ్ళ యొక్క సమూహం. చర్చ్ అంటే దేవుని రాజ్యం. చర్చ్ అంటే దేవుని బిడ్డల సమూహం. చర్చ్ అంటే దేవుడు కోరుకున్న సంతతి. దేవుడు ప్రత్యేక 19వ ముఖ్యంగా నిర్గమాకాండం 19వ అధ్యాయం మనం ఆయనకి ఎంత 19వ అధ్యాయం 5-6 వచ్చినారు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపద మగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి స్వకీయం, స్వంత ఓన్ ప్రాపర్టీ. నువ్వు సొంత ప్రాపర్టీ అండి. మీరు ఎంతమంది లోకంలో ఉన్నారు, వాళ్ళందరూ వద్దు నాకు. వాళ్ళు వస్తారు నా దగ్గరికి. అది ఎక్కడున్నా వస్తారు, అది ఎక్కడ ఉన్నా వస్తారు. గుడి బాగుంటే వెళ్తారా? గుడి బాగుంటే వెళ్తారా? గుర్తుపెట్టుకోండి. అసలు గుడికి వెళ్తాం ఏంటండి? చండాలంగా బతుకున్న గుడి సచ్చిన గుడికి వెళ్తాం ఏంటండి? ఇది సచ్చింది, ఇది బతుకున్నదండి. అరే ఇందులో ఉండడం, ఇందులో ఉంటామన్నాడంటే. 1 కొరింథీ 3:16 చదవని కొడతారుగా. 1 కొరింథీ 3:16.
ఎవరు చెప్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, అందరూ ఉండమని చెప్పారు. అక్కడ పాత నిబంధనలోనూ చెప్పారు, కొత్త నిబంధనలో కూడా చెప్పారు. ఇప్పుడు చూడండి వాక్యం మరి ఎక్కడ ఉంటారంట? ఎరక్కాక ఈ బాధలన్నీ ఎరక్కే కదండి, క్వశ్చన్ మార్క్ వేసండి. వద్దా దీనికి విపరీతం ఖర్చు పెట్టదు, దీనికి ఖర్చు పెట్టండి. దీనిలో ఉన్నాయా? దీనిలో వెలుగు కోసం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు దీనిలో ఈ లైట్ ఎందుకు పెట్టాం? నాకు కనపడదు కాబట్టి పెట్టుకోండి. చర్చిలో ఈ లైట్ మాత్రమే ఉంటుంది, ఇంకేం లైట్లు ఉంటున్నాయి? రంగురంగు లైట్లు, రంగురంగులు ఎన్నంటే మా చర్చిలో రండి సరే, రంగురంగుల లైట్లు ఎన్నంటే ఎందుకు అయ్యి? అరే అలంకరణ కాదురా, పరిశుద్ధ అలంకరణ అంటే ఆయన. అరే ఆలయానికి అలంకరణ పరిశుద్ధత రా బాబు. ఆలయానికి అలంకరణ వాక్యానుసారం నడవటం రా అందం. అరే ప్రవర్తన సరి చేసేది ఆలయం ఉండాలి తప్ప రంగులు తాగుతూ కాదు, ఆలయం ఉండాల్సిందే. అరే దీనికి రూపాయి ఖర్చు పెట్టాలి, ఏం కావాలో ఎండ వాన లేకుండా చూసుకోవడం అంతే. అరే మీరు ఉండాల్సింది ఏంటంటే ఇంట్లో కట్టుకుని ఇంట్లో ఉండటం కాదు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, నన్ను ప్రకటన చేయండి. లేదు మనం అందరం ఒకే చోట కూర్చున్నాం, ఎట్లా సంగతి కట్టుకుందాం, ఏసీలు పెట్టుకుందాం, రంగులు పెట్టుకుందాం, అబ్బో తాళార్థం నిమ్మురోదా నిమ్మురోజు బాబాయ్ గోపురం కట్టుకుంటాం. నువ్వు బాగా మనం గ్రహించడం మేము మనం ఉద్దేశించాక మన రైతుల షెడ్డే, మన రైతుల షెడ్డేనంటే గుర్తుపెట్టమంటే గొర్రెలు ఉండాల్సింది బిల్డింగుల్లో కాదు, గొర్రెలు ఉండాల్సింది పొలంలో, గొర్రెలు ఉండాల్సింది దొడ్డులో, పాకల్లో, పర్ణశాలలో అంతే. వీళ్ళకి లోకమే శాశ్వతం కనపడిన లోకం ఎంత విలువైంది